హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. ప్రతి శుక్రవారం నేను మానకుండా ఖచ్చితంగా కొన్ని పనులు అయితే చేసుకుంటాను. ముందుగా ఇంటి ముందు అయితే నీట్గా ఊడ్చేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను. ముగ్గు పెట్టుకున్న తర్వాత గడపకి పసుపు కుంకుమలు అయితే రాసుకొని గడప అటు ఇటు నిమ్మ దెబ్బలు అయితే పెట్టుకున్నాను. ఇంకా నిమ్మ దెబ్బలు పెట్టుకున్న తర్వాత ఇంటి ముందు ముగ్గు పెట్టుకున్నాను కదా, ఇంకా పసుపు కుంకుమలతో ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకా ఏ ఇంటి ముందు అయితే అలా ఇంటి ముందు పసుపు కుంకుమలతో ముగ్గు అయితే పెట్టుకుంటామో ఆ ఇంటిని వదిలి అమ్మవారు అస్సలు వెళ్ళదంట. ఇంకా నేనైతే ప్రతి శుక్రవారము మానకుండా కొన్ని పనులు అయితే చేసుకుంటానండి. నిజంగానే ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించడం వల్ల సగం సంపదలు అయితే పొందుతారు. ఇంట్లో కనకతార స్తోత్రం, లలిత సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల ఆ ఇంట్లో ఎటువంటి ఫలితం, చాలా మంచి ఫలితం అయితే లభిస్తుంది. అనుకున్న పనులు కూడా తొందరగా నెరవేరుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం నేనైతే ఇలా పూజ అయితే చేసుకుంటానండి. ఇంకా ఇక్కడ నేనైతే ఉదయాన్నే పూజా మందిరం అయితే మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంకా పూజా మందిరానికి బంతి పువ్వులు అయితే కట్టుకొని మామిడి తోరణాలు అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇంకా పూజ గదిలో అమ్మవారి ఫోటోకి పువ్వులు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా అమ్మవారి ఫోటోతో పాటు ప్రతి ఫోటోకి కూడా పువ్వులు అయితే పెట్టుకున్నాను. ఇంకా ఉదయాన్నే కిందకి వెళ్ళి పువ్వులు అయితే తీసుకొచ్చుకొని మాలైతే కట్టుకొని ఇంకా పూజా మందిరంలో పువ్వులు అయితే పెట్టుకున్నాను. ఇంకా పెట్టుకున్న తర్వాత పూజా మందిరంలో ఒక చెంబులో వాటర్ అయితే పెట్టుకొని పుష్పాలు అయితే వేశాను. ఇంకా అమ్మవారి ఫోటోకి పువ్వులు మొత్తం పెట్టుకున్నాను. ఇంక ఈరోజు శుక్రవారం కదా, ఇంకా ఉప్పు దీపం అయితే పెడదామని అనుకుంటున్నానండి. ఇంకా దాని ఐశ్వర్య దీపం అంటారు కదా, ఇంకా దానికోసం నేనైతే ఇంకా పూజ గది రెడీ చేస్తున్నా. ఈ దీపానికి కల్లుప్పు మాత్రమే వాడాలి, సాల్ట్ వాడకూడదండి. ఉప్పు దీపానికి ప్రత్యేకించి శుక్రవారాల్లో ప్రదోషకాలం అంటే సాయంత్రం తర్వాత వెలిగిస్తే చాలా శుభ ఫలితాలు ఉంటాయి. లేదంటే ముందుగా ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో వెలిగిస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇంకా పూజ గదిని శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ముందుగా రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ తీసుకొని పసుపు కుంకుమలు పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ దీపానికి మట్టి ప్రమిద తీసుకోవాలి. అవి అతి పెద్దగా ఉండాలి. దానికి పసుపు కుంకుమలు అయితే పెట్టుకోవాలి. ముందుగా పసుపుని ఎక్కడ పొడి లేకుండా నీట్గా అయితే రాసుకోవాలి. తర్వాత ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత చిన్న ప్రమిద ఉంటుంది కదా, ఇంకా దానికి కూడా పసుపు కుంకుమలు పెట్టుకొని పూజ గదిలో పెట్టుకొని దీపం అయితే వెలిగించుకోవాలి. ఇక నేనైతే ఇంకా పూజ గదిలో సామాన్లు మొత్తం కూడా ఇంకా పక్కన పెట్టేసుకొని పూజ గదిలో పూజ కోసం అయితే మొత్తం రెడీ చేసుకున్నాను. ఇంకా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు అయితే చల్లుకొని ఇంకా దీపారాధన కుందుల్లో ఇంకా ఆయిల్ అయితే వేసేసుకొని ఒత్తులు అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఒత్తులు వేసుకున్న తర్వాత ఇంకా ఉప్పు దీపం అయితే పెట్టాను కదా, ఇంకా ఉప్పు దీపానికి కూడా ఇంకా అందులో కొంచెం నువ్వుల నూనె అయితే వేసేసుకొని ఇంకా మొత్తం పూజ కోసం ఇలా రెడీ అయితే చేసుకున్నాను. ఇంకా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా పూజా మందిరంలో దీపం అయితే వెలిగించాను. ముందు పైన వెలిగించాను, తర్వాత కింద అమ్మవారి ఫోటో దగ్గర అయితే దీపం అయితే వెలిగించాను. ఇంకా అమ్మవారి ఫోటోకి ఇంకా ఇంట్లో ప్రసాదాలు అయితే ఏం చేయలేదండి. ఇంట్లో కాయలు ఉన్నాయి, ఇంకా దానిమ్మలు, జామకాయలు, అరటిపళ్ళు ఉన్నాయి. ఇంకా ఉంటే ఇంకా అవైతే పెట్టేసేసి అమ్మవారికి ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను. ఇంట్లో అమ్మవారికి అయితే పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో మామూలుగా నిదానంగా అయితే చేసుకున్నానండి. నిజంగానే ప్రతి శుక్రవారం కూడా ఇలా మంచిగా పూజ చేసుకుంటే ఇల్లు కూడా బాగా మంచిగా ఉంటుంది. ఆ ఇంట్లో ఏమీ చెడు లేకుండా మంచిగా జరుగుతుంది. ఇంట్లో కూడా ఇల్లు పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది. ఇంకా నేనైతే ఇక్కడైతే ఇంకా మొత్తం కూడా హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా అమ్మవారి ఫోటో కూడా హారతి ఇచ్చేసి ఇంకా నేనైతే ఇంకా స్వామివారికి దండం పెట్టుకొని మనసులో శ్రీమాత్రే నమః అని ఇంకా అమ్మవారికి అయితే దండం అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా దండం పెట్టుకున్న తర్వాత ఇంకా స్వామివారికి ధూపం అయితే వేసుకున్నాను. ధూపం వేసుకున్న తర్వాత ఇంక ఇల్లంతా కూడా ధూపం అయితే వేస్తానండి. ప్రతి శుక్రవారం ఇలా ధూపం వేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏం లేకుండా ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది. అందుకని ఇంకా నేనైతే ఇంకా ఇల్లు మొత్తం కూడా ఉదయాన్నే దీపం అయితే వేస్తాను. ఇంకా ఇల్లు మొత్తం ధూపం వేసేసిన తర్వాత ఇంకా స్వామివారి దగ్గర అయితే పెట్టేశానండి. చూసారు, ఈరోజు అయితే మా ఇంట్లో అయితే పూజ చాలా బాగా జరిగిందండి. నిజంగానే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే లైక్